బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా సిద్ధం చేస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయి. ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలి, అర్హులెవరు, మిస్ అవ్వకుండా ఎలా చూడాలి, అనర్హులను ఏ విధంగా గుర్తించాలి అనే దానిపై చర్చించారు. చివరికి రైతు భరోసా కోసం ఓ ప్రత్యేక యాప్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాప్లో రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, వ్యాపారవేత్తలు రైతు భరోసాకు అప్లై చేసుకుంటారా లేదా అన్నది తేలుతోంది. వీరెవరికీ రైతు భరోసా వర్తించదని గతంలో ప్రభుత్వం తేల్చెప్పింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను సిద్ధం చేసింది, అలాగే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? హరికృష్ణ. ప్రసన్న, సంక్రాంతి నుండి కూడా రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేయడానికి రైతు భరోసా సబ్ కమిటీ మంత్రులతోటి సబ్ కమిటీ నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సబ్ కమిటీ వివిధ జిల్లాలు పర్యటించి రైతులు, రైతు కూలీలు అదేవిధంగా రైతు సంఘాల నేతలతో, ఇతర మేధావులతో అయితే వాళ్ళ అభిప్రాయాలు, సూచనలు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులు, ఇటు వ్యవసాయ కమిషన్ అందించే సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సూచనలన్నీ కూడా క్రోడీకరించి ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసే పనిలో అయితే సబ్ కమిటీ ఉంది. అయితే నిన్న రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అయితే ఈ యొక్క సబ్ కమిటీ భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో భేటీకి సంబంధించి నిన్న విధి విధానాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంతా కూడా భావించిన నేపథ్యంలో అయితే నిన్న ఈ యొక్క భేటీలో కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ అంశాలు కనుక చూస్తే మాత్రం ఎవరైతే ట్యాక్స్ పేయర్లు ఉంటారో ట్యాక్స్ పేయర్లకు సంబంధించి అటు వీళ్ళు అర్హులా కాదా, ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కీలక చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు ఏదైతే ఎన్ని ఎకరాలకు అంటే గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరిట రైతు భరోసా అమలు చేశారు. ఆ సమయంలో అటు గుట్టలకు, కొండలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఫామ్ హౌస్లకు సైతం ఈ యొక్క రైతు బంధు అని చెప్పి అమలు చేసిన నేపథ్యంలో ఈసారి రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతులకు కేవలం ఎవరైతే సాగులో ఉంటారో సాగులో ఉన్న వారికి మాత్రమే, వ్యవసాయం చేసే వారికి మాత్రమే సాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎలా గుర్తించాలి, ఎంతవరకు సీలింగ్ విధించాలి, పరిమితి ఎంతవరకు విధించాలని చెప్పేసి కూడా ఈ యొక్క చర్చ అయితే జరిగింది. అయితే ఈ యొక్క సబ్ కమిటీ జిల్లాల పర్యటన చేసిన నేపథ్యంలో రైతులు చాలా వరకు కూడా 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ విధించాలి, పరిమితి విధించి వీరికి మాత్రమే, సాగులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి కూడా రైతులు, రైతు కూలీలు అభిప్రాయానికి వచ్చిన నేపథ్యం. ఈ యొక్క అభిప్రాయాలన్నీ మొత్తం కూడా ఇటు వ్యవసాయ కమిషన్, రైతులు, రైతు కూలీలు, ఇతర మేధావులు, అదేవిధంగా అధికారులు ఇచ్చిన ఈ యొక్క సూచనలన్నీ కూడా ఒక నివేదిక చేసి, నివేదిక మొత్తం కూడా ఈ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి అయితే ఈ యొక్క భేటీలో అయితే కీలకమైన అంశాలు అయితే చర్చ జరిగింది. ఈ యొక్క సూచనలన్నీ క్రోడీకరించిన నేపథ్యంలో కూడా మరొకసారి ఈ చర్చ వచ్చిన కీలకమైన అంశాలు చర్చ చేశారు. ఈ యొక్క సూచనలు క్రోడీకరించిన నేపథ్యంలో మరొకసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కావాలని చెప్పేసి అభిప్రాయానికి వచ్చింది. అభిప్రాయానికి వచ్చిన తర్వాత జనవరి మొదటి వారంలో అయితే ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. భేటీ అయిన తర్వాత ఎవరు అర్హులు, ఈ రైతు భరోసాకు సంబంధించి ఎవరి అర్హులు, ఈ యొక్క అర్హులను ఏ విధంగా గుర్తించాలి, ఎంతవరకు ఈ రైతు భరోసా పరిమితి విధించాలి అనే దానిపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలుసున్న సమాచారం ప్రకారం మాత్రం 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా సీలింగ్ విధించాలని చెప్పేసి రైతుల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క రైతుల అభిప్రాయం వ్యక్తం చేయడంతో కూడా
ఈ యొక్క సూచనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా గతంలో జరిగిన అంటే గతంలో రియల్ ఎస్టేట్ భూములకు కానీ వ్యవసాయేతర భూములకు కానీ రైతు భరోసా ఎక్కువగా దాదాపు 20,000 కోట్లు ఇచ్చినట్టు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఆ విధంగా వ్యవసాయేతర భూములకు ఇవ్వకుండా కేవలం వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రమే సాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఎవరైతే సాగులో ఉంటారో వారిని గుర్తించేందుకు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు కూడా రిమోట్ సెన్సింగ్ ఆధారంగా శాటిలైట్ ఆధారంగా అయితే ఈ యొక్క ఎవరైతే సాగులో ఉన్నారో వారిని గుర్తించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అధికారులను అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాబిన్లోకి అంటే క్యాబిన్లో సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరైతే సాగు చేస్తున్నారో వారిని ఏ విధంగా గుర్తించాలనేది కూడా వారు సమావేశంలో అయితే చర్చించడం జరిగింది. అయితే ఈ యొక్క నిన్న జరిగిన క్యాబినెట్లో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారైతాయని చెప్పేసి అంతా భావించగా కానీ ఆ కీలకమైన అంశాలు చర్చ జరిగిన నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఇంకా ఫైనలైజ్ కాలేదు. మరి ఒకసారి భేటీ కావాలని చెప్పేసి కూడా సబ్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. జనవరి మొదటి వారంలో అయితే ఈ సబ్ కమిటీ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీలో మాత్రం ఐటీకి సంబంధించిన ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వారికి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఎంతవరకు పరిమితి అంటే గతంలో ఇచ్చినట్టు కాకుండా ఈసారి 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఇచ్చాలని రైతుల అభిప్రాయం మేరకు ఈ యొక్క సూచనలు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది క్రియాశీలకమైన అంశాలు అయితే నిన్న క్యాబినెట్ సబ్ కమిటీలో భేటీలో అయితే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి భేటీ కావాలని చెప్పేసి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అనుకున్న నేపథ్యంలో జనవరి మొదటి వారంలో అయితే క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ఏదైతే నివేదిక ఫైనలైజ్ చేస్తుందో ఆ నివేదికను క్యాబినెట్ కౌన్సిల్లో ప్రవేశపెట్టనున్నారు. క్యాబినెట్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత సంక్రాంతి కానుకగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అయితే సంక్రాంతికి అయితే రైతు భరోసా అమలు కానుంది. ప్రసన్న. థ్యాంక్ యూ హరికృష్ణ.